నీ దారి పూల దారి పోవోయి బాటసారి జీవితమే ఒక ఆట సాహసమే పూబాట కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి అడితే ఆడాలిరా రఫ్ ఆడాలి. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడు లేటెస్ట్గా అంటే తెలుగు సినిమా పరిశ్రమ చాలా గర్వంగా సగర్వంగా ఒక ఫెస్టివల్ని జరుపుకుంటున్నది. ట్రేడ్ పరంగా కానీ లేదా అభిమానుల అంటే అసంఖ్యాక అభిమానుల పరంగా కానీ చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మొన్న జనవరి 12వ తారీఖుని సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా అక్షరాల 25 రోజులకి 375 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే ఇది రీజనల్ ఇండస్ట్రీకే అతి పెద్ద హిట్. ఇప్పటి వరకు ఎవ్వరూ చవి చూడని హిట్. ఈ హిట్ వరదలో ఎన్నో రికార్డులు కొట్టుకుపోయినాయి. అంటే పెద్ద సోకాల్డ్ పాన్ ఇండియా హిట్స్ అని చెప్పుకున్న సినిమాల తాలూకా రికార్డులు కూడా చెల్లా చెదురుగా చిందర వందర అయిపోయాయి ఈ దెబ్బకి. అంటే మెగాస్టార్ గారి దెబ్బకి ఎక్కడ ఏ రికార్డు మిగలలేదు. మిగిలింది ఒకే ఒక్క రికార్డు, అదే మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా రికార్డు ఒక్కటే మిగిలింది. అయితే ఈ సినిమాకి సంబంధించినంత వరకు అంటే ఆయన అభిమానులకు ఆయన పంచప్రాణాలు, ఆయనకి ఆయన అభిమానులు పంచప్రాణాలు. కాబట్టి ఆ రెండిటి మధ్యన అనుబంధాన్ని ఈ సినిమా విజయం ఎంతగా చాటి చెప్పిందో, వేనోళ్ళ కీర్తించిందో చెప్పాలంటే మాటలు సరిపోవు. ఎందుకంటే ఇలాంటి విజయాలకి ఎంత గురుతరమైన ఘనమైన విజయాల్ని మాటల రూపంలో చెప్పడం అంటే ఎంతటి వారికి కూడా సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుకంటే 375 కోట్లు కలెక్ట్ చేసి 25 రోజుల వారం రోజులు ఆడితే లేదా 3 రోజులు ఆడితే చాలరా, అదే మహాప్రసాదం అనుకుంటున్న రోజుల్లో పెద్ద పెద్ద సినిమాలు బాక్స్ ఆఫీసుల దగ్గర బొక్కబోరలా పడి, పెద్ద సినిమాలు అసలు రిలీజులకే నానా ఇబ్బందులు పురిటి నొప్పులు పడిపోయి, సినిమా రిలీజ్ అయిన తర్వాత అసలు నామరూపాలు లేకుండా పోయిన సందర్భాలు ఈ మధ్య మనం చూసాం. ప్రేక్షకులోకం చూసింది, చిత్ర పరిశ్రమ చూసింది, చిత్ర వాణిజ్య విభాగం కూడా చవి చూసింది. అలాంటి ఈ విపత్కర పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి గారు నిజంగా చెప్పాలంటే అక్షరాల ముమ్మూర్తుల ఆయన సంక్రాంతి పురుషుల్లాగా వచ్చి ఈ సినిమా పరిశ్రమకి మళ్ళీ భవిష్యత్తుని ప్రసాదించిన ఒక్క బ్రహ్మాండమైన సినిమా దేవుడుగా ఆయన అవతరించారని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహించక్కర్లేదు. దానికి ఈ రోజున కలెక్ట్ చేసిన ఈ లంసమ్ అమౌంట్ 375 కోట్లు అంటే చిరంజీవి గారి సినిమాలకి ఒక నానుడు ఉంది. అదేంటంటే డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, దానికి ఫైనాన్స్ చేసిన వాళ్ళు, ఇన్వెస్టర్లు, ప్రొడ్యూసర్లు, థియేటర్లు, ఎగ్జిబిటర్లు, దాని దగ్గర సైకిళ్ళు అద్దె సైకిల్ స్టాండ్ వాళ్ళు అండ్ టీ స్టాల్స్ వాళ్ళు, చుట్టుపక్కల చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు కూడా బాగుపడతారు అనే ఒక నానుడి. అంటే ప్రత్యక్షంగా జరిగిందే నానుడిగా మారుతుంది ఎప్పుడైనా. అది ప్రత్యక్షంగా 4 దశాబ్దాలుగా మెగాస్టార్ గారి చరిత్రలో జరుగుతూనే ఉంది. ఈసారి కూడా అంటే ఈ రోజున ఇన్ని సంవత్సరాల తర్వాత 4 దశాబ్దాల ఒక ప్రయాణం. అంటే ఎప్పుడు ఖైదీ, అంతకుముందు ఆయన కెరీర్ ఎప్పుడు ప్రారంభమైంది, ప్రాణం ఖరీదు సినిమాతో, ఇవన్నీ అంచనా వేసుకుంటే ఎంతో అబ్బురంగా అనిపిస్తాయి. అంటే ప్రపంచ చలనచిత్ర చరిత్రలోనే ఇటువంటి ఒక గొప్ప కథానాయకుడు ఉన్నాడా అంటే లేరన్న సమాధానమే మిగులుతుంది తప్పితే ఎవరికి కూడా. అంటే ఆయనకి వయసు రీత్యా 70 సంవత్సరాలు వచ్చాయి. కానీ మహాభారత యుద్ధంలో అర్జునుడు లక్షలాది మందిని చంపేసి బ్రహ్మాండమైన విజయార్జునుడు అనిపించుకున్న టైంకి అర్జునుడికి 75 సంవత్సరాలంట. అంటే వయసుతో ఒక వ్యక్తి తాలూకా సమర్థతకి, ఒక వ్యక్తి ఘనతకి, గొప్పతనానికి, వాళ్ళు సాధించే గొప్ప గొప్ప అచీవ్మెంట్స్కి వయసుతో సంబంధం లేదు. కేవలం సంకల్ప బలం, పట్టుదల, అంకిత భావం ఏవైతే ఉన్నాయో, దీక్ష, దక్షత, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు చేసే పని పట్ల వాళ్ళకుండే ఏకాగ్రత, సమగ్రత వాళ్ళని ఎప్పుడూ నిత్య యవ్వనులుగా నిలబడుతుంది. అండ్ అదే నిలబడింది ఈ రోజున చిరంజీవి గారి డ్రెస్సుల దగ్గర నుంచి, ఆయన స్టెప్పుల దగ్గర నుంచి. అసలు హుక్ స్టెప్ అయితే అసలు మామూలుగా కాదు, దవ్వడప్పళ్ళు రాలగొట్టింది.
ఒక్కొక్కరు ఎవరెవరైతే మాట్లాడారో, ఈ ట్రాలర్స్ ఎవరెవరైతే ఏం పేలేరో, ఏ రకమైన దుర్భాషలు ఆడారో, ఏ రకమైన ద్వేషపూరితమైన పోస్టులని పెట్టారో వాళ్ళందరికీ కూడా మొహం బద్దలైపోయినట్టుగా హుక్ స్టెప్ అన్నది థియేటర్లో దద్దరిల్లిపోయి, ఆ రోజున ఎలాగైతే ఖైదీ సినిమాలో రగులుతోంది మొగలి పొరద సినిమాకి పాటకి కానీ, అమ్మని కమ్మని దెబ్బ పాటకు కానీ, ఇందువదన కుందరదన పాటకు కానీ ఒక్క పాటని చెప్పడానికి లేదు, లక్షలాది కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి పాట కానీ, ఆ రోజున మగమహారాజులో నీ దారి పూల దారి పోయి బాటసారి పాటలాగా ఆయన పూలదారి కాదు, గ్యారంటీగా పూలదారి కాదు, అది ముళ్ళదారి, రాళ్లదారి, అన్ని ఉప్పెనులు పొంచి ఉన్న దారిలో ఆయన ప్రయాణం సాగినప్పటికీ కూడా ఆయన తాలూకా సంకల్ప బలంతో ఆ దారిని అంతటిని చదును చేసి కట్టుదిట్టం చేసి ఆయన కీర్తి శిఖరం అధిరోహించే వరకు కూడా ఆయన ప్రయాణం ఎప్పుడు ఎక్కడ ఆగకుండానే ఆయన నడిపించారు. ఆయన వెనకాతలు కోటాను కోట్ల మంది అభిమానులు జేజేలు కొట్టుకుంటూ బ్రహ్మరథం పట్టుకుని పల్లకీలు మోసుకుంటూ ఆయన వెనకాతలు పరిగెట్టారు. ఇదంతా ఒక నడుస్తున్న చరిత్ర, గతించిన చరిత్ర కాదు, ఇది నడుస్తున్న చరిత్ర, గమన చరిత్ర, నిత్య గమన చరిత్ర అని చెప్పడానికి మన శంకరవర ప్రసాద్ గారి సినిమా మనకి ప్రత్యక్ష నిదర్శనంగా మన కళ్ళెదురుగుండా ఇంకా థియేటర్స్లో ఆడుతూనే ఉంది అని చెప్తుంటే అసలు ట్రేడ్ సినీ కళామ తల్లి పులకించి పోయింది అని చెప్పడానికి కూడా ఏమాత్రం సందేహించనక్కర్లేదు. పిచ్చి రాతలు వెబ్సైట్లలోని ఎలా రాశారో, సినిమాల ముందు ఆయన మీద ఎలా విషం కక్కారో, ఏ విధమైన విషపు రాతలను రాశారో, ఎలాంటి దురుద్దేశపూర్వక అభిప్రాయాలని గుప్పించి వాక్యంలో పదంలో మాటలో పేరాలో ఎలాగైతే వాళ్ళ తాలూకా అక్కస్సుని అసూయని నింపి, అంటే మెగాస్టార్ చిరంజీవి గారు విజయం సాధించడానికి వీల్లేదు, మెగాస్టార్ చిరంజీవి గారికి మళ్ళీ ఇంకో హిట్ రావడానికి వీల్లేదు అని ఒక దారుణమైన కళలని, పగటి కళ్ళలు కన్న వాళ్ళందరి మీద మెగాస్టార్ చిరంజీవి గారు అన్ని నీళ్లు వాళ్ళ ఆశల మీద పోశారు. ఈ అభిమానులు నిజంగా చెప్తున్నాను, అంటే ప్రత్యక్షంగా నాకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి వాళ్ళ అభిమానులు నిజంగా పులకించిపోయారు. నిజంగా అంటే ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ సినిమా రిలీజ్ అవుతుంటే అక్కడ సినిమా కొంచెం లేటుగా పడితే అక్కడి నుంచి ఇక్కడికి మొన్న మన రఘు కుంచే సింగరు యాక్టరు మొన్న నా ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, ఇక్కడ సినిమా ఫస్ట్ పడి అక్కడ సినిమా లేట్ అవుతుంటే అక్కడి నుంచి ఆయనకు ఫోన్లు చేసి సినిమా ఎలా ఉంది అనే ఒక ఆతృత, ఒక ఉద్విగ్న భరితమైన వాతావరణాన్ని మళ్ళీ క్రియేట్ చేశారు. అంటే అదొక్క మెగాస్టార్ చిరంజీవి గారికి మాత్రమే సాధ్యమైంది అని చెప్పడానికి ఏమాత్రం సంశయించనక్కర్లేదు. ఎలాంటి రాతలు రాశారండి వెబ్సైట్లో. ఇప్పుడు అందరూ ఇప్పుడు ఏంటంటే చాలా గొప్పగా 375 కోట్లు అని చెప్పి మాట్లాడుతున్నారు, గొప్పగా రాస్తున్నారు, గత్యంతరం లేక రాస్తున్నారు. ఆయన చరిత్రలో ఉన్న గొప్ప పాయింట్ అదే. ఆయన్ని మొట్టమొదట ఆయన మీద విషం కక్కిన వాళ్ళు లేరు, ఆయన్ని వెన్ను తట్టి ముందుకు నడిపించిన వాళ్ళు లేరు, కానీ విషం కక్కిన వాళ్ళు మాత్రం సినిమా పరిశ్రమ నిండా ఉన్నారు. ఆయన ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు వెనక్కి లాగడానికి ట్రై చేశారు. ఆయన హీరోగా అప్పుడే తొలి అడుగులు వేస్తున్న రోజుల్లో ఆయన్ని ఇంకా విలన్గానే ప్రతిబింబించి ఆయన విలన్గానే ఆయన్ని ప్రజెంట్ చేయాలని ట్రై చేసిన దుష్టమూకలు కూడా సినిమా పరిశ్రమలో లేకపోలేదు. కానీ వాటన్నిటినీ కూడా ఒక్కడే సింగిల్ హ్యాండ్గా తను జయించి అజేయుడు అనిపించుకుని సినిమా పరిశ్రమలో ఇంకొకరు అనితర సాధ్యమైన చరిత్రకు శ్రీకారం చుట్టిన ఏకైక కథానాయకుడిగా మెగాస్టార్ చిరంజీవి గారి పేరు చరిత్ర పుటల్లో ఎప్పుడు సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది. మొన్న కూడా చెప్పాను, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలాగా మెగా చరిత్ర ఏ రోజున కూడా ఈ తెలుగు సినిమా చరిత్ర కాదు, భారతీయ సినిమా చరిత్ర కాదు, ప్రపంచ సినిమా చరిత్రలో ఎప్పుడు కూడా ఆయన తాలూకా అధ్యాయం ఎప్పుడు నిత్య నూతనంగా నవదీపనంగా ఉంటుందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అక్కర్లేదు. థియేటర్లు దొరకనివ్వలేదు. అక్కడ వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతంలో అయితే అభిమానులు క్యాసెట్ సీన్ అని స్థిరకాల మెగాస్టార్ అభిమాన సంఘాల నాయకుడిగా ఎవరికైతే పేరుందో ఆయన గగ్గోలు పెట్టాడు. ఇక్కడ అభిమానులు అందరూ గోలు పెడుతున్నారు సార్, ఏడుస్తున్నారు సార్, మంచి థియేటర్లు పడలేదు సార్ బాస్ సినిమాకి అని చెప్పి ఆయన నెత్తి నోరు కొట్టుకున్నాడు.
ఇంకో పక్కనేమో ట్రాలర్స్ ఇది సినిమా పోయే సినిమా క్రింజ్ కామెడీ అని ఒక పెద్ద కొత్త టైటిల్ పెట్టి దాన్ని ఏదో రకంగా హీన్మానం చెయ్యాలి, తక్కువ చెయ్యాలి, దాన్ని ఎలాగైనా సరే ప్రేక్షకుల దృష్టిలో దాన్ని ఎలాగైనా ఒక అంటే దాన్ని ఎంత తగ్గించగలం, దాని తాలూకు ఇంపాక్ట్ అని చెప్పి వాళ్ళు ఎన్ని తాపత్రయాలు పడినా, అభిమానులు ఎంత నెత్తినోరు థియేటర్లు మంచి థియేటర్లు రాలేదని చెప్పినప్పటికీ కూడా ఎటువంటి అంటే అక్కడ ఒక డిస్ట్రిబ్యూటర్ ఎవరో ఇటువంటి పన్నాగానికి పాల్గొన్నాడని చెప్పి అక్కడ అభిమానులందరూ గోల పెడుతున్నారు. ఆ వ్యక్తి వెనకాతల తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక పెద్ద నిర్మాత ఉన్నాడన్న ఒక విమర్శ, ఒక నమ్మకం, ఒక అభిప్రాయం కూడా ఉన్నది. అది సినిమా పరిశ్రమలో పెద్దలకే తెలియాలి. ఎందుకంటే అక్కడ సరి అయిన థియేటర్లు పడలేదు. అండ్ తర్వాత వచ్చేసరికి ఇన్ని అడ్డంకులని ఆయన దాటుకుని అన్ని సినిమాల మధ్య ఈ సినిమాలు పడినా ఎప్పటికైనా అందరిలోని ఆకాశ వీధిలో తారలెన్ని ఉన్న అందాల జాబిల్లి ఒక్కడైన ఆరుద్ర గారి పాటలాగా ఈ రోజున ఎంతమంది హీరోలు ఉన్న ప్రపంచ చరిత్రలో ఈ సినిమాలు ఎన్ని రిలీజ్ అయినప్పటికీ కూడా ఆయన సినిమావే జెండా ఎగరేసింది. ఎప్పుడైనా మెగా జెండావే వినువీధుల్లో రెపరెపలాడుతూ ఎగురుతుంటుంది అని చెప్పడానికి ఏమాత్రం ఇప్పుడు సందేహించడం ఏంటి, ఇది నిస్సందేహంగా చెప్పగలిగిన విషయం. ఎందుకంటే మన కళ్ళెదురుగుండా జరిగిన సజీవ చరిత్ర, ఇది గమన చరిత్ర. అండ్ గొప్ప విషయం ఏంటంటే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు సాధించిన మరో రికార్డు ఉన్నది, బయటకు కనిపించిన రికార్డు ఏంటంటే ఆయన సినిమాకి వచ్చిన ఓవర్ఫ్లో అంటే థియేటర్లో టిక్కెట్లు దొరక్క పక్క సినిమాలకు వెళ్తే ఆ చిన్నపాటి హీరోల సినిమాలు కూడా పెద్ద రేంజ్లో అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లకి, వాళ్ళ పెట్టుబడులకి, వాళ్ళ నిర్మాణ వ్యయానికి సంబంధించినంత వరకు వాళ్ళకు కూడా లాభాలు వచ్చే బాటలోకి వాళ్ళు ప్రయాణించగలిగారంటే ఈ మెగాస్టార్ చిరంజీవి గారి తాలూకా ఓవర్ఫ్లోలు ఏవైతే ఉన్నాయో వాటి కారణంగానే చెప్పి ట్రేడ్లో మాట్లాడుకుంటున్నారు. నేను అంటున్న మాట కాదు ఇది. వెంకటేష్ గారి కాంబినేషను అండ్ అనిల్ రావిపూడిని ఎంతైనా పొగడాలి. ఎందుకంటే ఆ కాంబినేషన్ సెట్ చేయడం, ఆ కంపోజిషన్ ఆఫ్ ది కంటెంట్ని చేయడంలోనే దర్శకుడు తాలూకా ప్రతిభ ఉంటుంది. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి ఒక కథానాయకుడిని ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఎటువంటి మీటర్లో ఆ సినిమా ఉండాలి, ఎటువంటి కంటెంట్ ఉండాలి అంటే ఆయన మొదటి నుంచి చెప్పుకునే వచ్చాడు. తను చూసిన రౌడీ అల్లుడు, తను చూసిన జగదేకుడు అతలోక సుందరి, తను చూసిన గ్యాంగ్ లీడరు, తను చూసిన ఇంకో సినిమా ఆ సినిమాలు వెనకతల ఆర్ఆర్లతో సహా ఆయన రిపీట్ చేసుకున్నాడు సినిమాలు. అంటే ఆయన పట్ల ఎంత మక్కువ అంటే డైరెక్టర్లు ఈ రోజున మాట్లాడుతుంటే స్టేజ్ మీద ఒక్కొక్కరు కూడా ఏంటి అసలు మా అమ్మ అన్నదండి, నాకన్నా వాడికి చిరంజీవి గారు అంటేనే ఇష్టం, నా తల్లి అన్నదని ఒక రచయితల్లో ఒక అభిమాని చెప్తే, ఇంకొక అభిమాని ఏమో మిమ్మల్ని ఎప్పటికీ మేము పల్లకి దిగనివ్వం అన్నయ్య, మీరు ఎప్పుడు మీ పల్లకి మేము మోస్తూనే ఉంటాం రచయితల్లో ఇంకొక రచయిత చెప్తుంటే ఈ జైత్రయాత్ర ఎప్పటికీ పూర్తి కావాలి. మెగాస్టార్ కన్నా గొప్ప ఎవరు లేరు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అందరికీ చెప్దాం అనుకుంటున్నా, ఇన్ని రోజులు ఏవేవో మాట్లాడారు కదా, అవుట్ ఆఫ్ ఫామ్ కాదు, కొడితే అవుట్ ఆఫ్ ద స్టేడియం, ఇది అవుట్ ఆఫ్ ద స్టేడియం హిట్. ఇటువంటి గొప్ప సినిమాని నిర్మించిన సాహు గార్పాటి గారిని అండ్ కొణిదెల సుస్మిత్ గారిని కూడా మనం 100% మెచ్చుకుని తీరాలి. ఎందుకంటే ఓకే, మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా అంటే సేఫ్ బెట్, అనిల్ రావిపూడి గారి డైరెక్టరు, వాళ్ళ కాంబినేషను, వెంకటేష్ గారు కూడా ఈ సినిమాలో ఉన్నారు. ప్రేక్షకాభిమానులకు అత్యంత చేరువుగా ఈ సినిమా వెళుతుంది, లాభాల బాటలో పరిగెడుతుంది అండ్ ఫైనల్గా ఇదే విక్టర్గా ఒక విజేతగా నిలబడుతుంది అనే నమ్మకాలు ఉంటే ఉండొచ్చు. కానీ ఈ చరిత్రకి సంబంధించినంత వరకు సాహు గార్పాటి గారు అండ్ కొణిదెల సుస్మిత్ గారు, వాళ్ళిద్దరి పేర్లు కూడా సినిమా పరిశ్రమ చరిత్రలో చిరస్థాయిగా నిర్మాతలుగా నిలిచిపోతారు. ఇది సినిమా జగన్నాథ రథయాత్ర, దీన్ని మించిన మాట లేదు. నిజంగా నేను చెప్తున్నా, ఎందుకంటే ఆయన ఈ సినిమా పరిశ్రమకి జగన్నాథుడు అండ్ 100%. ఎందుకంటే ఆయన వేసిన ప్రతి అడుగులోని చిత్ర పరిశ్రమ ఒక కొత్త మలుపు తిరిగింది, బాక్సాఫీస్ చరిత్ర ఇంకొక కొత్త రూపాన్ని సంతరించుకుంది. ఆయన వల్ల ఈ సినిమా పరిశ్రమకి సినిమా పరిశ్రమ సరికొత్త అవతారం ఎత్తగలిగింది ఆయన వల్లే.
ఆయన వల్లే. కాబట్టి ఈ సినిమా ఈ రోజున అందరూ కూడా నోళ్ళు మూసుకుని అసలు దవడపళ్ళు రాలే కదా, అందుకని నోరు మూసుకుని ఇప్పుడు అబ్బబ్బో వెబ్సైట్లో ఎంతెంత బాగా గొప్పగా రాసేస్తున్నారు పెద్ద హెడ్డింగ్లు పెట్టి. ఇవన్నీ హిట్ టీవీ ద్వారా నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా, ప్రతి వీడియోని చెప్పాను ఈ సినిమా అదిరిపోతుంది, అండ్ హుక్ స్టెప్కి ఒక్కొక్కడికి ఫ్యూజులు ఎగిరిపోయాయని చెప్పింది నేనే మొట్టమొదట. దాన్ని కూడా అవహేళన చేసి వెటకారం చేసి మాట్లాడిన వాళ్ళు చాలామంది వెబ్సైట్లో ఉన్నారు, ట్రోలర్స్లో ఉన్నారు, అండ్ అన్ని చోట్ల యూట్యూబర్స్లో ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఒక మెగాస్టార్ చిరంజీవి గారి డైమెన్షన్ని మెజర్ చేయాలంటే మనకి కూడా ఆ తాహత్ ఉండాలి, ఆ స్థాయి ఉండాలి, ఆ నాలెడ్జ్ ఉండాలి, ఆయన పట్ల ఒక అవగాహన, నిర్దిష్టమైన ఒక అవగాహన ఉండాలి. ఆ అవగాహన ఉన్నప్పుడే అది జర్నలిస్టిక్ వ్యూ అన్నది, ప్రాపర్ జర్నలిస్టిక్ వ్యూ అన్నది సర్ఫేస్ మీదకి వస్తుంది. ఆ విషయంలో మళ్ళీ అంటే మీడియాని మళ్ళీ బళ్ళో వేశారు మెగాస్టార్ చిరంజీవి గారు, మళ్ళీ కొత్తగా అక్షరాలు నేర్పారు, కొత్తగా ఓరమారు దిద్దించారు. ఇదిరా సినిమా అంటే అని మళ్ళీ ఆయన అందరికీ పాఠం చెప్పారు, గుణపాఠం కూడా నేర్పారు అని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.